పద్మాకరం దినకరో వికచం కరోతి చంద్రో వికాసైతి కైరవ చక్రవాలం నా అభ్యర్థితో జలధరోపి జలం దదాతి సంత స్వయం పురహితే విహితాభియోగా. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, సూర్యుడి కిరణాలు పడగానే పద్మాలు వికసిస్తాయి, అలాగే చంద్రుడి కిరణాలు సోకగానే కలువలు వికసిస్తాయి. మేఘుడు మనం అడగకుండానే వర్షాన్ని ఇస్తాడు. మీలాంటి పెద్దవాళ్ళు ప్రజలు అడగకుండానే సహాయం చేస్తారు సార్. ఇవి గొప్ప వాళ్ళ యొక్క లక్షణాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎంతో గొప్ప ఆలోచనతో, ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదన్న గొప్ప సంకల్పంతో తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం చేశారు. కుటుంబంలో చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నారు. మా గృహం నందు కూడా మేమిద్దరం తల్లికి వందనం లబ్ధి పొందాం సార్. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాల అతని 2 కళ్ళుగా భావించి రెండిటికి సమన్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా తల్లికి వందనం అందజేస్తున్నారు.